Hey, hi, hello guys. This is Nitin. Welcome back to my channel. లోగో యానిమేషన్ అయితే చూసారు కదా, క్లీన్ క్లోజ్ లోగో యానిమేషన్ అంటారు దీన్ని. సో మీరు దీన్ని ఈజీగా క్రియేట్ చేసుకోవాలంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏంటంటే చిన్న పాయింట్ మిస్ అయినా మళ్ళీ మీకు లోగో అనేది ప్రాపర్గా యానిమేటే కాదు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే ఒక న్యూ కాంపోజిషన్ తీసుకోవాలి. దీనికైతే నేమ్ వచ్చేసి రెండర్ అని నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీ లోగో ఏదైతే ఉందో దాన్ని అయితే లోగో అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత లోగోని అయితే ప్రీకంపోజ్ చేసుకోండి. మూవ్ ఆల్ అవుట్పుట్స్ అని పెట్టేసి దీనికి నేమ్ వచ్చేసి మీ లోగో అనేది ఇచ్చేసేయండి. లోగో అని ఇచ్చేసిన తర్వాత ఎంటర్ అయితే కొట్టేసేయండి. అండ్ ఇప్పుడు ఒక సాలిడ్ లేయర్ తీసుకోండి. దీనికి నేమ్ వచ్చేసి మ్యాప్ అని ఇచ్చేయండి. మ్యాప్ ఇచ్చిన తర్వాత దీనికి ఫ్రాక్టల్ నైస్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఇదైతే ఫ్రాక్టల్ లైట్స్ అండ్ కాన్స్టెంట్ వచ్చేసి ఇక్కడ 400 ఇచ్చుకోండి. అండ్ బ్రైట్నెస్ వచ్చేసి -50 అండి. అండ్ ట్రాన్స్ఫార్మ్ కీలోకి వచ్చేసి దీన్ని అయితే అన్చెక్ చేయండి. అన్చెక్ చేస్తే మీకు కింద స్కేల్ హైట్ విడ్త్ రెండు ఓపెన్ అవుతాయి. సో విడ్త్ వచ్చేసి 600 అండ్ హైట్ వచ్చేసి 200 అండ్ కాంప్లెక్సిటీ వచ్చేసి 1 అయితే ఇవ్వండి. 1 ఇచ్చిన తర్వాత మీకు ఒక 5 సెకండ్ దగ్గర ఆఫ్సెట్కి వచ్చేసి ఇట్లా 5 సెకండ్ దగ్గరకు అయితే వచ్చేసి జస్ట్ రైట్కి అయితే మూవ్ చేయండి. రైట్కి మూవ్ చేసిన తర్వాత ఈ మ్యాప్ ఏదైతే ఉందో దీన్ని అయితే కిందికి అయితే అనేసేయండి. కిందికి అనేసి ఈ లోగోకి అయితే అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ దీని మోడ్ వచ్చేసి ఆడ్ లైట్ అయితే పెట్టేసేయండి. ఆడ్ లైట్ పెట్టిన తర్వాత మీరు దీనికి ఇప్పుడు మ్యాప్ ఏదైతే తీసుకున్నామో మీకు ఒకవేళ కీ ఫ్రేమ్స్ రాలేదని డౌట్ ఉంటే యూ క్లిక్ చేయండి. యూ క్లిక్ చేస్తే మీకు అయితే కీ ఫ్రేమ్స్ అయితే కనిపిస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మ్యాప్కి ఏదైతే ఉందో మనం 2 ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. సీసీ గ్లాస్ అండ్ సీసీ బబులైజర్ రెండు ఎఫెక్ట్లు అయితే యాడ్ చేయాలి. సీసీ బబులైజ్ 2 ఎఫెక్ట్లకి అయితే సీసీ గ్లాస్కి అయితే వచ్చేసేయండి. మీరు ఇక్కడ పైన ఆఫ్ చేసుకోండి. ఇక్కడ సీసీ గ్లాస్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని బంప్ మ్యాప్ వచ్చేసి లోగోకి అయితే పెట్టేసి అండ్ ప్రాపర్టీస్ వచ్చేసి ఆల్ఫా అయితే పెట్టేసేయండి. అండ్ సాఫ్ట్నెస్ వచ్చేసి 50 పెట్టండి. అండ్ హైట్ వచ్చేసి 50, డిస్ప్లేస్మెంట్ -100 పెట్టండి. డిస్ప్లేస్మెంట్ -100 అండ్ లైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ లైట్ హైట్ ఉంటుంది, దీన్ని అయితే 100 చేసేసేయండి. అండ్ బబులైజ్లోకి వచ్చేసి సేమ్ దీని కూడా లోగో అండ్ ప్రాపర్టీ ఆల్ఫా అండ్ దీనిది సాఫ్ట్నెస్ వచ్చేసి 15 పెట్టండి. అండ్ కట్ వే వచ్చేసి 50 పెట్టండి, 50 అండ్ లైట్కి వచ్చేసేయండి. అండ్ సేమ్ దీని లైట్ హైట్ కూడా 100 చేసేసేయండి. సో ఇట్లా చేసిన తర్వాత ఒక 2 ఫ్రేమ్స్ దగ్గర అండ్ స్టార్టింగ్ టీ అయితే క్లిక్ చేసుకోండి, ఆపోజిట్ వస్తుంది. ఇట్లా ఒక 2 సెకండ్స్ దగ్గరికి వచ్చేసి దీన్ని 0 వేసుకొని 3 సెకండ్స్ దగ్గర అయితే దీని అయితే 0 వేసేసేయండి. ఇట్లా 3 సెకండ్స్ దగ్గర అయితే 0 వేసేసేయండి. 0 వేసిన తర్వాత మీకు మళ్ళీ ఏదైతే లోగో ఉందో ఆ లోగోని అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ మూడుని కలిపి ప్రీకంపోజ్ అయితే చేసుకోండి. నేమ్ వచ్చేసి లోగో గ్లోజ్ అని ఇచ్చేసేయండి. లోగో గ్లోజ్ అని నేమ్ ఇచ్చేసిన తర్వాత అండ్ మళ్ళీ మీ లోగో ఉందా దీన్ని అయితే టైమ్ లైన్లోకి తీసుకోండి. అప్పటి వరకు ఇదైతే ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి దీనికి వేగస్ అని రీనేమ్ ఇచ్చుకోండి. వేగస్ ఎందుకు ఇస్తాను అంటే వేగస్కి మనం దీనికి వేగస్ ఎఫెక్ట్ వేస్తాం కాబట్టి వేగస్ అని ఇచ్చా.
వేగస్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ బ్లెండ్ మోడ్ ఉందా, దీన్నైతే ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. అండ్ సెగ్మెంట్ వచ్చేసి 3 ఇచ్చుకోండి. అండ్ విడ్త్ వచ్చేసి 4 అండ్ కెపాసిటీ వచ్చేసి 1. ఇట్లయితే ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత మీకు ఏం చేస్తారంటే ఈ లెంత్కు ఓరియంటేషన్కి 2 సెకండ్ దగ్గరికి వచ్చేసేయండి. లెంత్ అయితే సేమ్ స్టార్టింగ్ లెంత్ ఓరియంటేషన్, లెంత్ స్టార్టింగ్ 0 పెట్టేసేయండి. ఇది కూడా 0 పెట్టేసేయండి. 2 సెకండ్స్ దగ్గర వచ్చి అండ్ లెంత్ 100 చేసేసేయండి. అండ్ రొటేషన్ వచ్చేసి ఒక 70 పెట్టండి. మీకు ఇట్లయితే యానిమేషన్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ కలర్ అయితే చేంజ్ చేసుకోండి. కలర్స్ ఉంటాయి, ఏదైతే కలర్ కావాలో కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వేగస్ ఉందా, దీన్ని అయితే డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని దీని గ్రే నేమ్ వచ్చేసి షాడో అని ఇవ్వండి. దీని రీనేమ్ వచ్చేసి షాడో ఇచ్చేసేయండి. షాడో ఇచ్చిన తర్వాత ఈ లేయర్ని అయితే కిందికి అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత సిసి రేడియల్ ఫాస్ట్ బ్లర్ అయితే యాడ్ చేయండి. అండ్ ఆడ్ లైట్ వచ్చేసి జూమ్ వచ్చేసి బ్రైట్నెస్ పెట్టండి. అండ్ అమౌంట్ వచ్చేసి ఒక 60 పెట్టేసుకోండి. 60 పెట్టేసుకొని మీకు ఈ యాంకర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ యాంకర్ పాయింట్ ఇట్లా రైట్కి అయితే పెట్టేసుకోండి. రైట్లో ఇట్లా టాప్లో అయితే పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి కొంచెం చేంజ్ చేయండి. ఇట్లా కలర్ చేసి ముందైతే ఒక సాలిడ్ లేయర్ తీసుకోండి, మీకు మంచిగా కనిపిస్తుంది. సో దీన్ని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసుకోండి. బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకున్న తర్వాత మీకు కొంచెం నేను ఫుల్ క్వార్టర్లో పెట్టుకుంటా, కొంచెం ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది 2 సెకండ్స్ కదా, ఈ గ్లోజిన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇట్లా అయితే పెట్టేసుకోండి. దీనికైతే టీ క్లిక్ చేయండి. ఒపాసిటీ స్టార్టింగ్ అయితే 0 వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రేమ్ దగ్గర వచ్చి హండ్రెడ్ అయితే వేసేసేయండి. అండ్ వేగస్ వచ్చేసి వేగస్ క్లిక్ చేయండి. ఒపాసిటీ దీన్ని 0 అయితే వేసేసి వేగస్ అండ్ ఈ షాడోని కూడా మీరు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నల్ల ఆబ్జెక్ట్ అయితే తీసుకోండి. నల్ల ఆబ్జెక్ట్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ తప్ప ఈ 3 అయితే దీనికైతే లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని స్కేలింగ్కి ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఈ కీ ఫ్రేమ్స్ని అయితే ముందుకైతే పెట్టేసుకోండి. ఫైవ్ సెకండ్ దగ్గర వచ్చి
అండ్ మళ్ళీ రీసెట్ అయితే చేసేసేయండి. ఇట్లా బ్యాక్ వెళ్ళిపోతాయి. సో మీకు F9 అయితే క్లిక్ చేయండి. ఇంకా జూమ్ అయి మీకు ఇట్లా అయితే ఎఫెక్ట్ వస్తుంది. సో కీ ఫ్రేమ్స్ని అడ్జస్ట్ చేసుకొని మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నేను క్వార్టర్లో పెట్టినా కాబట్టి మీకు అంత క్వాలిటీ అనిపిస్తలేదు. సో ఇప్పుడు పెట్టి చూపిస్తే మీకు సరిగ్గా ప్లే అయితే అంటే ల్యాగ్ అవుతుందని నేను క్వార్టర్లో పెట్టిన. సో అందుకే మీకు కనిపిస్తలేదు. ఇంక ఇలాంటి యానిమేషన్స్ అండ్ మీకు ఇంకేం కావాలంటే జస్ట్ కింద నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.